అబ్రహాము అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఇంకను యెహోవా సన్నిధిలో నిలుచుండెను. దేవుని స్తోత్ర. ఆ వాక్యములో ఒక్క మాట మాత్రం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అబ్రహాము ఎక్కడ నిలుచున్నాడు? చెప్పాలి. యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, దేవుడు అబ్రహాముని ఓ భయంకరమైనటువంటి విగ్రహారాధన ఏరియా నుండి ఆయన పిలుచుకున్నప్పుడు దేవుని మాటకు లోబడి వచ్చాడు. వచ్చిన అబ్రహాము వచ్చేటప్పుడు తన తండ్రిని, తన అన్న కుమారుడు లోతుని తీసుకుని వచ్చాడు. అబ్రహాము తండ్రి పేరు ఏం పేరు తెలుసా? అబ్రహాము తండ్రి పేరు ఏం పేరండి? తెలియదు. దేవుని స్తోత్రం. చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. అబ్రహాము తండ్రి పేరు ఏం పేరు? తేరాహు. చెప్పండి. బైబిల్ నాలెడ్జీ కావాలి మీకు. దేవుని స్తోత్రం. ఏం కావాలి? అబ్రహాం తండ్రి పేరు ఏం పేరు? గట్టిగా చెప్పండి అమ్మా. తేరాహు. అబ్రహాం అన్న పేరు ఏం పేరు? హారాను. అబ్రహాం అన్న పేరు ఏం పేరు? హారాను. ఇప్పుడు వాళ్ళ అన్న పేరు మీద ఒక దేశమే ఉంది తెలుసా? ఇరాన్. ఏం పేరు? ఆ ఇరాన్ అనే పేరు ఎవరిది అనుకున్నావు? అబ్రహాం సొంత అన్నదే. దేవుని స్తోత్రం. అప్పుడులో హారాన్ అనే పేరు ప్రజెంట్ ఏమైంది చెప్పండి? ఇరాన్గా మార్చారు. దేవుని స్తోత్రం. అప్పుడు అసలుకి బైబిల్లో ఉన్న చరిత్రకారుల యొక్క వారి పేర్ల మీద దేశాలే ఉన్నాయి చూడండి. అబ్రహాము అన్న పేరు మీద ఇరాన్ ఉంది. అబ్రహాము ముని మనవడు. అబ్రహాం ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు ఎవరిని కన్నాడు? యాకోబుని. యాకోబు పేరు మీద ఒక దేశం ఉంది, ఇజ్రాయేల్. దేవుని స్తోత్రం. ఓకేనా? అట్లాగే ఆ కొంతమంది మీద పేర్ల మీద ఉన్నాయి దేశం. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మన భారతదేశము అంటారు. భరతుడు పరిపాలించారు కాబట్టి దీన్ని ఏమన్నారు? భారతదేశం. అఖండ భారతం అంటారు. అఖండ భారతం అంటే ఎంత పెద్దదంటే అంత పెద్దది మన దేశం. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాను మన దాంట్లోదే, పాకిస్తాను మన దాంట్లోదే, భూటాను మన దాంట్లోదే, నేపాలు మన దాంట్లోదే, బంగ్లాదేశు మన దాంట్లోదే, శ్రీలంక మన దాంట్లోదే, మియన్మార్, బర్మా అది మన దాంట్లోదే. ఇంత కలిపి అఖండ భారత్ అనేవాళ్ళు. చేతుల పైకి గట్టిగా చెప్పండి. ఇక తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో, ఇంకా కొంత ముందు కాలంలో ముక్కలైపోయింది ఇది. అందుకని ప్రపంచ దేశాల్లో పెద్ద దేశం ఏదయ్యా అంటే మన పేరే చెప్తారు. దేవుని స్తోత్రం. జనాభా ఎక్కువే, అలాగే దేశం కూడా పెద్దది. ఇది ఒక సెక్యులర్ దేశం. ఇది ఏ దేశాలైనా సరే ఒక మతం పేరు మీద ఉంటాయి, కానీ అన్ని మతాల కలయిక మన దేశం. ఇప్పుడు అమెరికా ఉంది, క్రిస్టియన్ దేశం. రష్యా ఉంది, కమ్యూనిస్ట్ దేశం. అర్థమైందా? ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నాయి, ముస్లిం దేశాలు. ఈ దేశంలో అన్ని మతాలు కలిపిన దేశము ఇండియా. దేవుని స్తోత్రం. సెక్యులర్ దేశం అంటే ప్రజాస్వామ్య రాజ్యం, ప్రజల ఎన్నిక మేరకు. అందుకని మన భారతదేశం అంటే నాకు బాగా ఇష్టం. దేవుని స్తోత్రం. భిన్నత్వంలో ఏకత్వం. చెప్పండి. భిన్నత్వంలో ఇక్కడే ముస్లిమ్స్ ఉన్నారు, ఇక్కడే క్రిస్టియన్స్ ఉన్నారు, ఇక్కడే హిందువులు ఉన్నారు, ఇక్కడే బౌద్ధులు ఉన్నారు, ఇక్కడే జైన్స్ ఉన్నారు, ఇక్కడే సిక్కులు ఉన్నారు. ఈ మధ్య కొంతమంది ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని బ్రతకాలనుకునే వాళ్ళు చిచ్చులు పెడుతున్నారు. అది వేరే విషయం. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ చూడండి, అబ్రహాముది కూడా ఏ దేశం అయ్యా అంటే, ఏ దేశం? మెసపోతోమియా అంటే ఇరాకు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఉన్న బ్రాహ్మణులది ఏ దేశం అనుకుంటున్నారు మీరు? ఇరానే. బ్రాహ్మణులది ఈ దేశం కాదు, ఇరాను, పర్షియన్ల వాళ్ళు.
అక్కడి నుండి వచ్చారు ఇక్కడికి. ఈ మధ్య రతన్ టాటా చచ్చిపోయాడు. ఎంతమంది తెలుసు రతన్ టాటా? రతన్ టాటాది కూడా పర్షియనే. దేవుని స్తోత్రం. రతన్ టాటా గారిది కూడా పర్షియనే. అసలు ఇక్కడ ఎవరిదంటే మనది ఈ దేశం. ఈ బ్రాహ్మణులది కూడా అసలు ఈ దేశం కాదు. ముస్లిమ్స్ కూడా ఈ దేశం కాదు. మనం ఇక్కడే పుట్టి పెరిగాం. చదురు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఏదో మనకు తగ్గ మతాలలోకి మనం తగ్గ దేవుళ్ళను మనం ఎన్నుకున్నాం. సరే, ఇది వేరే విషయం. అట్లాగే ఇక్కడ చరిత్ర ఏంటంటే అబ్రహామును దేవుడు ఎక్కడున్నప్పుడు పిలిచాడు? ఇరాకు, మెసపోతోమియా. చెప్పండి పేర్లు. నేను ఇంత చరిత్ర చెప్తున్నా మీకు. దేవుని స్తోత్రం. ఎంత చరిత్ర చెప్తున్నప్పుడు చక్కగా రాసుకొని పదాలు ఎక్కడైనా ఉపయోగించండి, నాలెడ్జ్ పెరిగిద్ది. దేవుని స్తోత్రం. మెసపోతోమియా, యూప్రిటిస్, టైగ్రిస్, 2 నదులు ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదిలాగా ఈ 2 నదుల భూభాగమే మెసపోతోమియా. మెసపోతోమియా, యూప్రిటిస్, టైగ్రిస్, ఈ 2 నదుల మధ్యలో ఉన్న భూభాగాన్ని మెసపోతోమియా అంటారు. అలాగే దాని పక్కనే ఉంటుంది ఇరాకు, దాని పక్కనే ఉంటుంది ఇరాన్. అయితే అక్కడి నుండి దేవుడు పిలిచాడు అబ్రహాముని. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం విగ్రహారాధకుడు అని మనం చాలాసార్లు చెప్పాం. అయితే ఇక్కడ దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము సింగల్గా రాలా, కానీ దేవుడు సింగల్గాని రమ్మన్నాడు. నువ్వు ఒక్కడవేరా నీ భార్యని తీసుకొని, నీ తండ్రి ఇంటి వారిని తీసుకొని రావద్దానంటే వెనకాల పెట్టుకొని వచ్చాడు. తేరాహు, తండ్రి పేరేం పేరు? అన్న పేరేం పేరు? హారాన్. హారాన్ చచ్చిపోయాడు. హారాను కుమారుడు ఎవరు? లోతు. ఈ లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. ఈ లోతును వెంట పెట్టుకొని వచ్చి కొంత దూరం వెళ్ళిపోతున్నప్పుడు తేరాహు అంటే తన తండ్రి చనిపోయేంత వరకు అబ్రహాం ఎక్కడున్నాడంటే ఇరాన్లోనే ఉన్నాడు. ఇరాను ఆ ప్రజలను మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి, ఎంత తెల్లగా అందంగా ఉంటారో. అబ్రహాం భార్య కూడా అట్నే ఉండేది. ఈ మధ్య ఇజ్రాయెల్ దేశమోడు ఇజ్రాయెల్ మీదకి బాంబు వేస్తే ఇల్లు కూడా వేస్తానన్నారు ఇరాన్ దేశం మీదకి. అదే అనమాట. అంటే ప్రపంచ దేశాల్లో కొన్ని పెద్ద దేశాలు ఉన్నాయి, వాటిలో ఇరాన్ కూడా పెద్ద దేశమే. దాని స్తోత్రం. ఇప్పుడు ఇజ్రాయేల్ ఎన్ని చిన్న చిన్న మొక్కలు బొడ్డయి నలుసు లాంటి ఎన్ని మహాఖండాలు అనమాట. ఇప్పుడు ఇరాన్ కూడా పెద్దదే. ఇండియా తర్వాత కొంచెం పెద్దదే. ఇండియా తర్వాత వచ్చేది ఇంక అదే పెద్దదే. దేని స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము తన తండ్రి చచ్చిపోయేంతవరకు ఎక్కడున్నాడు? ఇరాన్లోనే ఉన్నాడు. అబ్రహాము తండ్రి చచ్చిపోయిన తర్వాత ఇదిగో ఈ లోతుని తీసుకొచ్చాడు. లోతు కూడా కొంతకాలం ఉన్నాడు. లోతు కొంతకాలం అబ్రహాంతో ఉన్న తర్వాత పశువుల కాపర్లకి గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు మన ఇద్దరం బంధువులురా మనం, ఎందుకంటే నువ్వు నాకు అన్న కొడుకువి, మనకు గొడవలు అవటం మంచిది కాదు నాయన, కొంచెం ఎడంగా ఉండు, లేకపోతే నేనే ఎడంగా వెళ్ళిపోతాను, ఎందుకని గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు ఈ లోతు ఏమనాలి? బాబాయ్, దేవుడు నిన్ను పిలిచింది నిన్ను, నీ వెనకాల నేను వచ్చాను, ఇది పరిస్థితి, నువ్వు ఎక్కడ ఉంచితే అక్కడికి వెళ్తా, నువ్వే చెప్పు అనాలి కదా. కన్నులెత్తి చూసి యోర్దాను ప్రాంతాన్ని చూశాడంట. దేవుని స్తోత్రం. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎక్కడుంటాయంటే మృత సముద్రము డౌన్లో ఉంటుంది. ఉప్పు సముద్రం అంటారు దాన్ని. డెడ్ సీ, సాల్ట్ సీ. డెడ్ సీ, సాల్ట్ సీ అంటే మృత సముద్రం, ఉప్పు సముద్రం అన్నదే. ఆ సముద్రంలో మీరు కానీ పడితే అసలు చచ్చిపోతారన్న భయమే లేదు. దేవుని స్తోత్రం. ఎందుకని? ఆ సముద్రంలో మునిగిన ఏ ఒక్కడైనా సరే మునగడో తేలిపోతారు. ఎందుకంటే నేను కూడా దిగా కాబట్టి దాంట్లో. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. దాంట్లో కనీసం చిన్న కీటకం కూడా పెరగదు. అలాంటి సాల్ట్తో నిండినటువంటి ప్రాంతం అది. ఆ మృత సముద్రానికి పక్కనే సొదొమ గొమొర్రా పట్టణాలు 2 ఉంటాయి. సొదొమ వేరు, గొమొర్రా వేరు. జాగ్రత్తగానండి. సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా పక్క పక్కనే ట్విన్ సిటీస్. అర్థమైందా? ట్విన్ అంటే ఒక కవలల పిల్లలాగా పక్క పక్కనే ఉంటాయి. ఈ 2 పట్టణాల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరిని వదిలిపెట్టి? చేతులు పైకెత్తి చెప్పరే, అలా చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎననోడికి మాటలు ఎందుకు, నీతి లేనోడికి కవితలు ఎందుకు అన్నట్టు ఉంది ఇక్కడ. దేని స్తోత్రం. జాగ్రత్తగానండి, వినండి జాగ్రత్తగా. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను అసలు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు తెలుసా అక్కడికి? మా బాబాయ్ ముసలోడు, రేపు పెద్ద వయసు అయింది అనుకోండి, ఇట్లా సమస్యలు వస్తాయి,
తర్వాత ముసలోడిని అన్యాయం చేసి ఇవన్నీ తీసుకున్నారని అంటారేమో అనే ఉద్దేశంతో వెళ్ళి ఉండొచ్చు. కానీ వెళ్ళిపోయిన వ్యక్తి ఇంకొక ఆశతో కూడా వెళ్ళాడు. అక్కడ యోర్దాను నది ప్రాంతం, పచ్చని ప్రాంతం, చక్కగా పశువులకి మేత దొరికిద్ది, చక్కగా పంటలు పండించవచ్చు. దేవుడు పిలిచిన వ్యక్తి మా బాబాయ్ కదా, నేను అక్కడ పోయి బాగా సంపాదించి, ఓయ్ నిన్ను దేవుడు పిలిచాడన్నావు, నువ్వు ఆ స్థాయిలోనే ఉన్నావు, నాకై నేను వెళ్ళి నేను ఏ స్థాయికి వెళ్ళానోనని నిరూపించాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఈయనకు దూరం అయిపోవాలి. అట్ట వెళ్ళాడు ఆ ఉద్దేశంతో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రజలంట దుష్టులు, పాపులు. సొదొమ గొమొర్రా ప్రజలు ఎవరు? పాపులు. వాళ్ళ శరీరం అంట పాలు కంటే తెల్లగా ఉంటుందని బైబిల్ వాక్యం చెప్తుంది. పాలు కంటే తెల్లగా ఉంటారంట వాళ్ళు, అంటే అంత తెల్లని దేహాలు. వారికి ఆహార సమృద్ధి ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఓకే. ఆ పట్టణాన్ని దేవుడు చూసి అగ్ని గంధకాలతో నాశనం చేయాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని దేవుడు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, ఎవరికి చెప్పలా. ఎవరికి చెప్పాడు? అసలు ఆ విషయం చూడండి మీరు. ఎవరికి చెప్పకుండా అబ్రహాముకే ఎందుకు చెప్పాడు? దేవుని స్తోత్రం. అంటే ఆయన మర్మాలు భక్తులకి బయలుపరుస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన మర్మాలు ఎవరికి బయలుపరుస్తాడు? కానీ అబ్రహాముకి బయలుపరిచాడు. అబ్రహామా, నేను సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నా. అసలు దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు నాశనం చేయొచ్చు కదా. ఈ అబ్రహాం ప్రమేయం ఏంటి? ఇతని సలహా ఎందుకు ఈయనకి? దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అబ్రహాము దేవునికి ఎంత డీప్ అయిపోయాడో చూడండి. ఇప్పుడు ఏదైనా మీరు ఒక వ్యక్తి క్లోజ్ అయినప్పుడు, మీరు ఎవరితోనైతే క్లోజ్ అయ్యారో ఆ వ్యక్తి ఏదైనా చేయబోతున్నప్పుడు నీకు చెప్పకుండా చేశాడనుకో, కనీసం నేను ఇంత క్లోజ్గా ఉంటే ఒక్క మాట అయినా నాకు చెప్పలేదని బాధ ఉంటుందా ఉండదా? ఇక్కడ అబ్రహాంకి ఎందుకు చెప్పాడంటే కేవలం బాధపడతాడని. నా స్నేహితుడు అన్నాడు. చేతుల పైకి ఎత్తి ఇక్కడికి వెళ్ళి చెప్పండి. నిజంగా మీరు దేవునితో డీప్ అయిపోతే మీకు జరిగేవి, జరుగుతున్నవి, జరగబోయేవి కూడా ముందే చెప్తాడు. కొంతమంది అంటారు చూడండి, మాకు రాత్రి కల వచ్చింది అన్నయ్య, అది అన్నయ్య, ఇది అన్నయ్య. ఈ మధ్య ఒక అని చెప్పింది, మా అబ్బాయి ఊరేసుకున్నట్టు వచ్చింది అన్నయ్య, అందరు చూస్తున్నారు కానీ తీయట్లేదు అన్నయ్య, నేనే వెళ్ళి తీశాను, వాడు స్పృహ తప్పి పడిపోయాడు, చాలాసేపు తర్వాత నేను ముక్కులో వెళ్ళి అని గాలి ఉదాను, చచ్చిపోయినోడు మళ్ళీ బ్రతికాడు అన్నయ్య అని అన్నది. దాని స్తోత్రం కనుక ఇప్పుడు దాని అర్థం ఏంటి చెప్పన్నయ్యా అన్నది. ఇంకేంటి దాని అర్థమే ఉంది? వాడికి ఏదో అపాయమో రాబోతుంది, కాస్త ప్రార్థన చేయమని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అదే అంత డీప్గా లేరనుకోండి, కొంతమంది అంటారే ఆయన చేసే పనులన్నీ మాకు తెలుసు, ఎందుకంటే మేము పక్కనే ఉంటాం, మాకు మరుగైన విషయాలు ఏమీ లేవు అన్నట్టుగా అబ్రహాముకి మరుగు చేయటానికి దేవునికి ఇష్టం లేదు. ఏదైనా సరే అబ్రహాముకు చెప్తున్నాడు దేవుడు. అంటే అబ్రహాము స్నేహం దేవునితో ఎంత బలంగా, పటిష్టంగా, ఎంత అన్యోన్యముగా, ఎంత లోతుగా ఉన్నదో మీరు గమనించాలి. దానికి స్తోత్రం కలుగునగాక. నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. యాకోబు పత్రిక తీయండి ఒకసారి. నా స్నేహితుడైన అబ్రహాము. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. యాకోబు పత్రికలో ఉంటుందండి, 2వ అధ్యాయం 23వ వాక్యం. అబ్రహాము దేవుని నమ్మిను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను, లేఖనము నెరవేర్చబడిను. మరియు దేవుని స్నేహితుడని అతని పేరు కలిగింది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా. ఏం పేరు వచ్చింది అబ్రహాంకి? చెప్పండి. అల్లదిగా పనికి మాలిన దాంతో ఇదిగో ఏం స్నేహం చేసిద్ది అయ్యా, చెడ్డ పేరు వచ్చిందా? అల్లది గడుగడు ఆ తాగుబోతే ఎదవతో వీడు స్నేహం చేస్తాడయ్యా అని పేరు వచ్చిందా? ఏం పేరు వచ్చింది? దేవునికి స్నేహితుడు అని పేరు వచ్చింది. చప్పట్లు కొట్టడం గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మంచి సాక్ష్యం కావాలా, చెడ్డ సాక్ష్యం కావాలా మీకు?
మంచి సాక్ష్యం కావాలి. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అందుకని సొదొమ గొమొర పట్టణానికి జరగబోయే ఆ దుర్గతిని గూర్చి అబ్రహాముకు దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? నాకు దూరం అయిపోయాడు కదా వాడు అతనే సత్య చచ్చాడులే, నాకు దూరం అయినందుకు ఆ గతి పట్టిందని నేను కూడా చెప్పుకోవచ్చు అన్నాడా? అబ్రహాము ఎంత ప్రేమగలడో చూడండి. ఈ మనసు మనకు కూడా వచ్చును గాక. చేతులెత్తి చెప్పడమ్మా అసలు చేతులు ఎత్తమండింది, అసలు చేతులు ఎత్తను. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఇదిగో ఈ లోతుగాడు నాకు దూరం అయిపోయాడు, వాడి కొంప కూలిపోయింది అది అని చెప్పుకోవచ్చా? ఆ మనసు లేదు అబ్రహాముకి. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడ్డాడంట. తనకు దూరం అయిపోయిన వ్యక్తి కోసం కూడా ప్రార్థన చేయడానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ఎవరైనా మనకు నచ్చకపోతే వాళ్ళకి ఏదో ఒకటి జరగాలని కోరుకునే మెంటాలిటీ ఉంటుంది కొంతమందికి. వారు ఎక్కడున్నా బాగుపడాలని ఒక మంచి ఆలోచన అబ్రహాముది. ఇప్పుడు లోతు ఉన్నటువంటి ఆ పట్టణానికి భయంకరమైన దుర్గతి అంటే మామూలుది కాదు. అగ్ని గంధకాలు ఎంతంతలా వడగండ లాంటి నిప్పులు పడేస్తే అక్కడున్న బిల్డింగులు, మనుషులు, పశువులు, గడ్డి, గజ మొత్తం కాలిపోద్ది, ఎవడో బ్రతకడో. కానీ ఈ విషయాన్ని చెప్పినప్పుడు అబ్రహాం వెంటనే, ఇప్పుడు చదవండి ఆ వాక్యం, ఆదికాండం ఇందాక చెప్పా చూడండి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? నాశనం చేస్తావా? చాలండి. ఈరోజు భక్తులారా మీకే చెప్తున్నా, అందరికీ, మీతో పాటు ఎంతమంది బాప్తీసాలు పొందారు? మీతో పాటు ఎంతమంది దైవ సన్నిధికి వచ్చేవాళ్ళు మీ ఊరు నుండి, మీ ప్రాంతం నుండి? ఈరోజు వాళ్ళు లోతులాగా పాపులతో, దుష్టులతో తిరుగుతున్నారు. ఇప్పుడు అబ్రహాము లోతు నిమిత్తమై దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా నీవు కూడా వాళ్ళ నిమిత్తం ఏం కావాలి? దేవుని సన్నిధిలో నిలబడాలి. అది ప్రేమ అంటే. ప్రార్థన చేయటం వచ్చు, ఉపవాసాలు ఉండటం వచ్చు, మోకాళ్ళు ఉంచే కృప ఉంది. కానీ వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నారు ఆల్రెడీ, అన్నీ పోయినాయి, వాళ్ళకి ఏం లేవు. ఇప్పుడు వాళ్ళ నిమిత్తం నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని స్తోత్ర. వాళ్ళ నిమిత్తము ఇక్కడ అబ్రహాం ఎందుకు యెహోవా సన్నిధిలో నిలబడ్డాడంటే, నాశనం కాబోయే లోతు నిమిత్తము ప్రార్థన చేయటానికి, విజ్ఞాపన చేయటానికి. దేవుని స్తోత్రం కలుగును కాక. యెహోవా సన్నిధిలో నిలబడెను. ఆమేన్, ఆమేన్. ఆ భారము కావాలి మనకి. నేను వాక్యం చెప్పకముందు 5 నిమిషాలు టైం ఇస్తున్నా మీకు. మోకాలు ఉంచండి. ఆ భారం మీలో చాలామందికి లేదు. ఎవరెట్టన్నా బాని మేము బాగుండాలనే మైండ్తో ఉన్నారు మీరు ఇక్కడ. మోకాల నుంచి చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేయండి. అయ్యా, రేపు నా ఊర్లో ఎంతమంది నరకానికి వెళ్తారు, ఎంతమంది నశించిపోతారు. వారిలో మా అమ్మ నాన్నలు ఉన్నారే, నా స్నేహితులు ఉన్నారే, నా అన్నదమ్ములు ఉన్నారే, నా బంధువులు ఉన్నారే, ఎంతోమంది అగ్నిగుణంలో కాలిపోతారు. అయ్యా అదిగో సొదొమ గొమొర్ర పట్టణం అగ్ని గంధకములతో కాలిపోబోతున్నప్పుడు యెహోవా సన్నిధిలో అబ్రహాము మొర్ర పెట్టడానికి ఆయన సన్నిధిలో కూర్చున్నాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఎటు చూసినా ఎన్నో రకాలైన విపత్తులు కలుగుతున్నాయి. ఈ రోజుల్లో మన వారి కొరకు ప్రార్థన చేసే భారం మనకి ఉండాలా లేదా? ప్రార్థన చేయండి. ఆ భారం మాకు కావాలి నాయన. నా బంధువులు ఇంకా అన్యులుగానే ఉన్నారయ్యా. నా వారు ఇంకా అన్యులుగానే ఉన్నారు. నిశ్చయముగా వారికి మారు మనసు కలుగుచే, నిశ్చయముగా వారు రక్షణ పొందుదురుగాక, నిశ్చయముగా నీ సన్నిధికి నడుచుదురుగాక. ఇది మనుషులకు అసాధ్యమయ్యా, నీకు సమస్తము సాధ్యమేనయ్యా. మోకాళ్ళు ఉంచగలిగిన వాళ్ళు పెద్ద మోకాళ్ళ మీద నిలబడండి. ఒక్క కన్నీటి బొట్టు రాలాలి ఇక్కడ. ఒక్క కన్నీటి బొట్టు ప్రభు పాదాలను తడపాలి. ఒక్క కన్నీటి బొట్టు. అయ్యా
వారిలో భర్తలు ఉండొచ్చు, వారిలో భార్యలు ఉండొచ్చు, వారిలో పిల్లలు ఉండొచ్చు, వారిలో స్నేహితులు ఉండొచ్చు, వారిలో తల్లిదండ్రులు ఉండొచ్చు, వారిలో మన గ్రామ ప్రజలు కూడా ఉండొచ్చు. అయ్యా అయ్యా అయ్యా, ఆత్మల భారం కావాలి, ఆత్మల భారం కావాలి ప్రభా. ఆయన సన్నిధిలో అబ్రహాము నిలబడ్డాడు. లోతు కొరకు, లోతు భార్య కొరకు, లోతు పిల్లల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ పట్టణంలో 50 మంది ఉంటే దుష్టులతో నీతిమంతుల్ని నాశనం చేస్తావా? 40 మంది ఉంటే నీతిమంతుల్ని తప్పించవా? 30 మంది ఉంటే తప్పించవా? 20 మంది ఉంటే తప్పించవా? 10 మంది ఉంటే తప్పించవా? 5 ఉంటే తప్పించవా అని విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీ వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోండి. సమయము లేదో, దైవ సేవకుడిగా దేవుని ప్రేరేపణతో చెప్తున్నాను, సమయము లేదు. ప్రార్థించగలిగినప్పుడే ప్రార్థన చేయండి, కన్నీళ్ళు విడవగలిగినప్పుడే కన్నీళ్ళు విడవండి, ఉపవాసాలు ఉండగలిగినప్పుడే ఉపవాసాలు ఉండండి, మొర్ర పెట్టగలిగినప్పుడే మొర్ర పెట్టండి, విజ్ఞాపన చేయగలిగినప్పుడే విజ్ఞాపన చేయండి. స్తోత్రం 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 నాయన. యేసయ్యా 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 యేసయ్యా. అబ్రహాముని సన్నిధిలో నిలబడ్డాడు, అబ్రహాముని సన్నిధిలో నిలబడ్డాడు. స్తోత్రం నాయన. నువ్వు పని దగ్గరికి వెళితే అక్కడ కూడా కొన్ని ఆత్మలను నువ్వు రక్షించాలి. నువ్వు ఉద్యోగ స్థలములో ఉంటే అక్కడ కొందరిని రక్షించాలి, ప్రభు వైపు నడిపించాలి. స్తోత్రం స్తోత్రం. ఆ భారం నీకు వస్తే, సిలువలో దొంగ నశించిపోవటం కూడా ఇష్టం లేని యేసయ్య, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువుగాక అన్నాడు. గెరాసేను దేశములో 6000 దయ్యాల చేత మరణపు అంచులకు వెళ్ళిన దయ్యం పట్టిన వాడిని రక్షించటానికి ఒక దేశం నుండి ఇంకో దేశం వెళ్ళాడు ఆయన. అలాగే జక్కయ్య నశించిపోవడం ఇష్టం లేక ఎరుకో పట్టణానికి, శాపగ్రస్తమైన పట్టణానికి కూడా వెళ్ళాడు ఆయన. పాపాత్మురాలైన స్త్రీ నశించిపోవడం ఇష్టం లేక అక్కడ కూడా వెళ్ళాడు, జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు ఆ భారం మనకు కావాలి బిడ్డ. మనము దేవునికి స్నేహితులమైతే ఆ భారం మనకు ఉండాలి. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. రక్షించటం మాకు అసాధ్యమే, నీకైతే సమస్తము సాధ్యమే నాయన. నీకు సమస్తము సాధ్యమే ప్రభువా. నువ్వు ఏదైనా చేయగలవయ్యా. చెయ్యి భారంగా చెయ్యి, భారంగా చెయ్యి. భర్తల కొరకు, భార్యల కొరకు, పిల్లల కొరకు, తల్లిదండ్రుల కొరకు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, వాళ్ళని కలిసి దర్శించి వారితో మాట్లాడి, నువ్వు వెళ్తున్న నీతి మార్గమును, నువ్వు వెళ్తున్న జీవగల మార్గమును, నువ్వు పొందిన రక్షణ మార్గమును వారికి బోధించు. వారి నరకం నుండి తప్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. కూర్చోండి. వాక్యం చెబుతున్న మాట ఏంటో తెలుసా? అబ్రహాము యెహోవా సన్నిధిని నిలుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నిల్చున్నాడు అంటే ప్రధానమైన విషయం, లోతు కుటుంబాన్ని అతను కాపాడటానికి. దేవుని స్తోత్రం కలుగునగాక. చేతులెత్తి గట్టిగా చెప్పండి. మీరు గమనించండి, అబ్రహాముకి లోతు మీద ఎంత కూడా ద్వేషం లేదు. ద్వేషం ఉంటే అసలు పట్టించుకునేవాడు కాదు. కానీ ఇక్కడ అబ్రహాము పట్టించుకుంటున్నట్టు లోతుకి ఏమన్నా తెలుసా? ఒకవేళ నేను పట్టించుకుంటున్నట్టు లోతు నన్ను చూడాలి అనే ఒక పై నటన కోసం యాక్టింగ్ చేయటానికి దగ్గర లేడు లోతు కూడా. కానీ అంతరంగంలో లోతు ఎడల తనకున్న ప్రేమ అనేది దేవుడికి మాత్రమే తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు. లోతు నశించిపోవడం ఇష్టం లేదు అబ్రహాంకి. లోతు భార్య పిల్లలు నశించిపోవడం ఇష్టం లేదు. ఈ రోజున దేవుడు నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాడు. సామెతల గ్రంథం, దేవుడు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. బిడ్డ ఏమంటున్నాడు? దేవుని స్తోత్రం కలుగును కాక.
హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉంటుందండి. ఏమని వాక్యం చెప్తుంది? 24:11 చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము. అందరు చెప్పండి అన్నమాట. చావునకు పట్టబడిన వారిని నువ్వు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారి నీవు చూసావా, రక్షింపవా. ప్రశ్న, అక్కడ ప్రశ్న ఉందా లేదా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? నువ్వు రక్షింపవా అంటే అర్థం ఏంటి? నీకు సాధ్యమైంది, నువ్వు చెయ్యగలవు అని అర్థం. చావునకు పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు. ఒక సహోదరుడు విజయవాడ నుండి నాకు ఫోన్ చేస్తాడు. చాలా ఒక సొంత బ్రదర్ లాగా ఉంటాడు నాకు ఆయన అంటాడు, అయ్యా ఈరోజు నేను ఆయన పెద్ద తాపి మేస్త్రి, ఇంచుమించు చాలామంది వర్కర్లు ఉంటారు ఆయన కింద. రాడ్ బెండింగు, సెంటరింగు, అలాగే తాపి వర్కు, 3 గ్రూపుల పనివారు ఆయన కింద ఉంటారు. ఆయన భారం ఏంటంటే ఇంజనీర్ కనపడ్డా సువార్త చెప్తాడంట, ఆ వానర్ కనపడ్డా సువార్త చెప్తాడంట, ఆ పనులకి సువార్త చెప్తాడంట. కొంతమందిని నేను కూడా పంపించా పనులు కావాలంటే మన విశ్వాసాలలో. వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు, ఎప్పుడు చూసినా దేవుడి మాటలే చెప్తాడన్న ఆయన. అసలు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒకరిని తీసుకెళ్ళే తాగుబోతుండే, ఆయన దగ్గర ఉన్నప్పుడు అసలు తాగుడు కూడా తాగలేదు వాడు. ఎప్పుడు చూసినా ఏం చెప్తుంటాడు? దేవుడి మాటలే చెప్తుంటాడు. నాకు ఫోన్ చేస్తాడు, బ్రదర్ ఈరోజు ఒక ఇంజనీర్ వచ్చాడు, బ్రాహ్మడు, వాక్యం చెప్పి ఆయనకి ఇది అని. ఏంటి అసలు అతనిలో ఆ ఉద్దేశం ఏంటి? గొప్ప కోసమా, రక్షించాలనే తపన? చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. అవకాశం వచ్చింది, చెప్పే అవకాశం వచ్చింది, కాస్త దేవుని మాటలు చెబుదాం. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదేమో. ఇప్పుడు అబ్రహాంకి అవకాశం వచ్చింది, దేవుడే వచ్చి చెప్తున్నాడు, సొదొమ గొమొర్రా పట్టణ పాపం అంటే ఆ పట్టణాల పాపం పరిపూర్ణమైపోయింది, నేను దాన్ని ఆ 2 పట్టణాలను అగ్నితో కాల్చేయాలనుకుంటున్నాను. అబ్రహామా అంటే, అయ్యా ఆ పట్టణంలో 50 మంది ఉంటే రక్షించవా? దుష్టులతో పాటు నీతిమంతులను కూడా చంపేస్తావా? నాశనం చేస్తావా? విజ్ఞాపన చేస్తున్నా, ఈ రోజున ప్రార్థన చేయాలి, ఈ నర్సాపేట మారాలి. అదిగో మేము పలానూరు నుండి వచ్చాం, మా వాళ్ళు మారాలి, మా బజారు ప్రజలు మారాలి, మా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ మార్పు చెందాలి. ఎంతమందికి అర్థమవుతుంది మాట? తెలుగు స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. అటైతే ఇంకోసారి చదవండి ఆ వాక్యాన్ని. నాకు సమాధానం కాదు, దేవుడు అడుగుతున్న దానికి సమాధానం చెప్పాలి మీరు. సావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. ఇప్పుడు మారు మనసు గురించి నీకు తెలుసు, బాప్తిసం గురించి తెలుసు, పరలోకం గురించి తెలుసు. తెలిసినప్పుడు అసలు ఆ అనుభవమే తెలియనటువంటి వ్యక్తులు మీకు కనపడితే మీరేంటి మౌనంగా ఉంటేట? వాళ్ళకు తెలియదు వారికి ఒక భయంకరమైన ప్రమాదం ఉందని, కానీ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఈ లోక ఆశలతో మురిసిపోతున్నారు, కానీ వారికి ఒక ప్రమాదం ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. దాని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఒక చిన్న విషయం చెప్తాను. అప్రీతిని బిడ్డలారా, ఒక చెరువు కట్ట మీద ఒక గుంపు ప్రజలు వెళ్తున్నారు. వారిలో ఒకడు వెనక్కిట్లా చూస్తే వెనకాల పెద్ద వేణుగు వస్తుంది. ఈ చెరువు కట్ట మీద వెళ్తున్నటువంటి వ్యక్తులలో ఎవరికి లేని భారం అతను కలిగి కిందకు చూశాడు. చీమలు ఈ పక్క ఆ పక్క కట్ట మీద తిరగడం గమనించాడు. కిందకి వెళ్ళి, చీమలారా వెనకాల పెద్ద ఏనుగు వస్తుంది, మీకు పెద్ద అపాయం ఉంది, తప్పించుకోండి అని చెప్తున్నాడు. వాటికి ఏమన్నా గ్రహింపు వస్తుందా? వాటికి అర్థమవుతుందా? దాని స్తోత్రం. చీమలారా దానికి అదిగో ఏనుగు పాదాలు పడితే మీరు నశించిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఓ దేవుడా వాటిని కాపాడయ్యా అనాల. ఓ దేవుడా
ఇంకేం చేయగలడు? ఎందుకనంటే మనుషుల భాష, పక్షుల భాష, మృగాల భాష, అన్నిటి భాష ఎవరికి తెలుసు? ఇప్పుడు ఇంకా అతను ఏం చేయగలడు అక్కడ? తానైనా దేవుడిగా మారాలి, లేకపోతే తానైనా చీమలుగా మారాలి, లేకపోతే దేవుడైనా వాటిని మార్చాలి. ఇప్పుడు మనం చేయలేనిది ఎవరికి అప్పగించాలి అంటే ఇంక ఎట్లా అప్పగించాలి? ప్రార్థన చేసి అప్పగించాలి. ఎవరి స్తోత్రం. ప్రార్థన చేయటమే. మారడు అనేది తీసి పక్కన పెట్టండి, ఖచ్చితంగా మారుస్తాడు దేవుడు. ఆమేన్. మనకు తెలుసు పాపమునకు జీతం మరణం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఎవడి పేరైతే జీవ గ్రంథములో రాయబడినట్టు కనబడలేదో వాడిని అగ్నిగుండములో వేయమని చెప్తున్నాడని మనకు తెలుసు. ఈ స్టోరీ అంతా అగ్ని ఆరదు, పురుగు చావదని మనకు తెలుసు. కానీ మనకు తెలిసి ఇంత ధీమాగా ఉంటేట, మనకు తెలిసి మనం ఇంత ధీమాగా ఉండొచ్చా? తెలియని వాళ్ళకి చెప్పాలా లేదా? ఆ భారం ఉందా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. హల్లెలూయా. ఎక్కడ పోయినా నీకు ఈ భారం ఉండాలి. ఆ సహోదరుడు కోట్లు పడిగెత్తినోడే, పేరు శాసయ్య గారు, మీకు తెలుసు కొంతమందికి. ఆయన జన స్తోత్రం. నాకు ఫోన్ చేస్తుంటాడు. ఈ మధ్య కొద్దిగా అప్పుడప్పుడు చేస్తున్నాడు, నెలకి 2 నెలలకు ఒకసారి. ఆయన చెప్తాడు, ఎప్పుడు చూసినా ఈ వాక్యం చెప్పే బ్రదర్, ఆయనకి ఈ వాక్యం చెప్పానండి, అదండి ఇదండి. నాకు అనిపిస్తుంది ఆయనకి ఈ భారం, ఈ పిచ్చి పట్టింది ఏందా అని. జన స్తోత్రం. దానియేలు గ్రంథం చెప్తుందండి ఏమని? బుద్ధిమంతులైతే 12వ అధ్యాయము 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోనే జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. చూడండి, ఆగండి. ఇక్కడ నీతి మార్గమును అనుసరించు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇప్పుడు చూడండి, నాకెళ్ళి చూడండి అందరు. మీరు బాప్తిసాలు పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతమందిని తిప్పారు మీరు దైవసన్నిధికి? ఎంతమందిని తీసుకొచ్చారు? ప్రశ్న వేసుకోండి. నెలకొక్కలన్నా, సంవత్సరానికి ఒక్కలన్నా. జన స్తోత్రం. అంటే అనేకులను తిప్పటానికి మీకు భారం లేదా? బుద్ధిమంతులై జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. సౌండ్ పెట్టు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. చూడండి, అంటే అట్ట తిప్పే వాళ్ళకు కూడా ఒక కృప. నక్షత్రముల వలె ఎల్లప్పుడూ ప్రకాశిస్తారంట. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఇలాంటివి చేస్తున్నప్పుడు మన వాళ్ళు కొంతమంది మనకి ఈ పేరు పెడతారు, మతం మారుస్తున్నారు అని. ఆమేన్. ఏం మారుస్తున్నారు? మతం మారుస్తున్నారా? చెప్పండి. మతం కాదు, నిజం చెప్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఆ మాట అన్నప్పుడు మీకు ఒక చిన్న సలహా ఇస్తాను, గమనించండి. చేతులు పైకెత్తి గడిగలు చెప్పాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మతం మారుస్తున్నారు అనే పదం అంటే మీరు ఒక విషయం చెప్పండి. మతం మార్చడం అంటే ఏంటి? అసలు మతం అంటే ఏంటి? అభిప్రాయం. మతం అంటే ఏం లేదు అక్కడ అర్థం. మతం, వాట్ ఈస్ దట్ రిలీజన్? దట్ ఈజ్ ఓన్ ఒపీనియన్. కొంతమంది అంటారు చూడండి, అయ్యా వాడి మతం వాడిదిరా అంటారు లేదా? వాడి మతం అంటే అభిప్రాయం అంతే. ఇది ఇప్పుడు చాలా మతాలు ఉన్నాయి కానీ సొంత అభిప్రాయాలు అవి అంతే. యేసయ్య ఆ మతాల గురించి చెప్పే వాళ్ళకి గద్దించాడు ఆయన. ఒకవేళ మతస్థాపకుడు అయితే ఆయన ఈ మాట అనేవాడు కాదు. 23 మత్తయి సువార్త 23 చదవండి. చాలామంది మతస్థాపకుడు అంటున్నారు ఆయన్ని. మతాలు స్థాపించేవాడైతే ఆ మతాలు పెట్టిన వాళ్ళని గద్దిస్తున్నాడు. చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. 23వ అధ్యాయము
13, 14. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఆ, పరిసయ్యులారా, ఆ. మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అక్కడ ఏమంటున్నాడు? అరే వేషధారులారా, మీరు వెళ్ళరు పరలోకం, వెళ్ళే వాళ్ళని కూడా. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తుంది అదే, మతం మారుస్తున్నారని. వాళ్ళు ఎట్టా వెళ్ళరు పరలోకం, పోయే వాళ్ళని కూడా ఏం చేస్తున్నారు? ఆపేస్తున్నారు. పోయే వాళ్ళని పోనట్లేదు. దేవుని స్తోత్రం. 15 వాక్యాలు అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఆ. ఒకని మీ మతములో కలుపుకొనుటకు ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతల నరక పాత్రునిగా చేయుదురు. చాలు. ఇప్పుడు మత స్థాపకుడు అయితే అక్కడ మతాన్ని వ్యతిరేకిస్తాడా? ఎంతమందికి అర్థమైంది ఆ వాక్యం? చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అక్కడ అంటున్నాడు, అరే వేషధారులారా, శాస్త్రులారా, మీ మతంలో కలుపుకోవడానికి భూమి చుట్టూ సముద్రం చుట్టూ తిరిగి వస్తున్నారు కదా. ఎవరైనా నిజంగా మీ మతంలో కలిస్తే మీకంటే రెండంతల నరకపాత్రునిగా అతన్ని మీరు చేస్తున్నారన్నాడు. అంటే మతాన్ని అసలు ఖండించాడు అక్కడ ఆయన. ఇప్పుడు ఆయన మత స్థాపకుడు అంటే బైబిల్ ఒప్పుకుంటుందా? మతాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన, పరలోకానికి మార్గం చెప్పడానికి వచ్చాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఏం చెప్పడానికి? చేతులు పైకెత్తి చెప్పరే. పరలోకానికి మార్గము. హల్లెలూయా. మతం అనేది జస్ట్ ఒపీనియన్, అభిప్రాయం మాత్రమే. ఇప్పుడు చాలామంది మతం మారింది అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకప్పుడు మన పూర్వీకులు ఏం చేస్తారు? ఏ డ్రెస్సులు వేసుకుంటారు? లాజరన్న స్తోత్రం. ఒకప్పుడు పూర్వీకులు ఏం చేసేవాళ్ళు? ఏ డ్రెస్ వేసుకునేవాళ్ళు? పెద్దవాళ్ళు పూర్వకాలంలో గోషి పెట్టుకునేవాళ్ళు కదా. వీళ్ళకి తెలిసి పాపం అప్పుడు చూశారు వీళ్ళు. ఎట్ట అన్నారు, ఎట్టని తిన్నావు బసవ అన్నాడు, ఎట్ట టూపినట్టుగా. పూర్వీకులు ధోతి కట్టుకునేవాళ్ళు. ఈరోజు ప్యాంట్లు ఎందుకు వేస్తున్నారు? ఆ తెల్లల మతం తీసుకొచ్చారా అంటారు. ఇప్పుడు ప్యాంట్లు అసలు నీకు నేర్పింది ఎవరు? అసలుకి వాళ్ళేగా. దేని స్తోత్రం. అంటే వాళ్ళు ఇచ్చే ప్యాంట్లు వాడచ్చా? చెప్పండి, వాడకూడదుగా. తర్వాత యేసుప్రభు మన దేవుడు కాదు, ఆ దేశము అట్లా అమెరికాల దేవుడు అంటారు. అంటే అమెరికాలు కనిపెట్టి చాలా ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్లు కనిపెట్టింది వాళ్ళే, సెల్ ఫోన్లు కనిపెట్టింది వాళ్ళే, ఇది తిరుగుతున్న ఫ్యాన్లు కనిపెట్టింది వాళ్ళే, రాస్తున్న పెన్నులు కనిపెట్టింది వాళ్ళే. అంటే అవన్నీ మానుకోవాలి కదా. పెన్నుకు బదులు ఏది ఒక కోడికి తీసుకొచ్చి రాసుకోమన్నట్టయితే. ఇవన్నీ మారినప్పుడు ఈ మారితే తప్పేందంటావు? దేని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ప్యాంట్లు వాళ్ళయే, సూటు కోట్ అసలు ఎవరిది చెప్పండి వాళ్ళేగా. విదేశీ ఆ దేశాల నుండి వచ్చిన వాళ్ళేగా. ఈ రోజున ఎంతమంది సూట్లు కోట్లు వేస్తున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు మన అధికారులలో సీఎంలు కానీ పిఎంలు కానీ వీళ్ళందరూ వేయట్లేదు అప్పుడప్పుడు సూట్లు. ఎవరు అయ్యి? దేని స్తోత్రం. అన్నీ మార్చుకున్న. ఒకప్పుడు ఎద్దుల బండ్ల మీద పోయేవాళ్ళు. లేదు మేము ఎద్దుల బండి మీదే పోతాం, మా కల్చర్ అదే అనుకున్న వాళ్ళు ఇంక ఎద్దుల బండి కొనుక్కోండి రేపొద్దున. అంతే కదా. ఆ ఎద్దుల బండ్లే ఉండాలి అటైతే. ఇక బైకులు ఎందుకు? చెప్పోయా నతానీయులు, చేతుల పైకి ఇక్కడికి వెళ్ళి చెప్పండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ట అడిగే అడ్డగాడిదలకి అడ్డంగానే సమాధానం చెప్పాలా. దాని స్తోత్రం కలుగునగాక. లేతే మతం మారి ఏంది? మతం మారేది ఏంది? పిచ్చోలా. చాక్లెట్ ఇస్తే ఓరకు నోట్లో పెట్టుకుని చిక్కుడని పిచ్చోళ్ళ ప్రజలు. నిజాలు తెలుసుకొని ప్రభుని నమ్ముతున్నారు. దాని స్తోత్రం కలుగునగాక. గుడ్డిగా ఎవడు నమ్మడో? గుడ్డిగా నమ్ముతారా? సరే, అదే పని నువ్వు కూడా చేయటైతే. యేసయ్యలో నీతి, నిజాయితీ, పరిశుద్ధత, ఆయన చెప్పే మాటల్లో సత్యం ఉంది కనుకనే ఈ రోజున ఆయన చూపించే మార్గం సత్యమని ఇన్ని కోట్ల మంది ప్రభుని వెంబడిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే పని మీరు కూడా చేయండి.
మీ మతాల గురించి చెప్పుకోండి, తప్పేం లేదు. మీరు నమ్మిన దేవుళ్ళ గురించి చెప్పుకోండి, తప్పేం లేదు. ఏ క్రైస్తవుడు మిమ్మల్ని అడ్డగించడానికి వీల్లేదు, మీది ఒకవేళ సత్యం మీద చెప్పండి, తప్పులేదు. కానీ ఇక్కడ సత్యం చెప్పే వాళ్ళకి అడ్డుపుల్ల ఏంటంటే మతం మారుస్తున్నారు. మతానికి పక్కా వ్యతిరేక యేసయ్య ఇందాక చదివిన వాక్యంలో వ్యతిరేక కదా. మీ మతంలో కలుపుకోవడానికి భూమి మొత్తం చుట్టూ వస్తున్నారని చెప్పి ఆ మత స్థాపకులను గద్దించాడు ఆయన. ఇంకా ఆయన మతం ఎట్లా స్థాపిస్తాడు? దేవుని స్తోత్రం. చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. అందుకని అసలు అది కాదు ఇక్కడ మ్యాటర్. మనిషిని నరకము నుండి తప్పించటానికి ఒక భారం. ఈ సత్యం వాళ్ళకి తెలియదు. దేవుని స్తోత్రం కలుగునగాక. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్లో ఒక సహోదరికి బాగలేదని నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను, అమ్మా బాగున్నావా, నీకు ఇది పరిస్థితి అని నేను చెప్పలా. వాళ్ళు నాకు ముందుగానే చెప్పారు, అన్నయ్య మరి రేపో మాపో చచ్చిపోయిద్దని డాక్టర్లు చెప్పారు, మీరు కేవలం ప్రార్థన మాత్రం చేయండి. ఈ విషయం ఆమెకు తెలియదు, ఆ విషయం మాకు మాత్రమే తెలుసు. కాకపోతే మీరు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా మేలు చేస్తాడని మిమ్మల్ని పిలిపించామని బసవపున్నయ్య హాస్పిటల్కి దగ్గరలో ఏదో హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో పిలిపించారు. నేను కూడా ఏమనుకున్నానంటే ఒకవేళ డాక్టర్ల వల్ల జరగని కార్యం దేవుడు నా ద్వారానే చేయిస్తాడేమో, చేసేది ఆయనే చేయిస్తాడేమో అని నేను వెళ్ళా. నేను మాట్లాడుతా నీకు ఈ జబ్బు పెద్ద లెక్క లేనిది అని నోట్లోకి వచ్చింది మాట అది. కానీ మళ్ళీ అమ్మటే ఏం లేదులే అమ్మ అని చెప్పే. దేని స్తోత్రం. వాళ్ళు సైకి చేస్తున్నారు అన్నారు చెప్పు. దేని స్తోత్రం. అంటే ఆమెకి ఏమీ లేదని వీళ్ళు చెప్పారు, కానీ ఆమెకి ఏ సమస్య ఉందన్నది వాళ్ళకు తెలుసుకున్న నాకు తెలుసు. అట్లాగే ఈ రోజున ప్రపంచానికి ఏం కాబోతుందన్నా ఆ అపాయం అన్నది మనకు తెలుసు, అవునా కాదా? ఎంతమంది? మీకు చిన్న విషయం చెప్పమంటారా? సముద్రములో సునామీ వచ్చేటప్పుడు సముద్రములో ఇంచుమించు 3000 అడుగుల లోతులో ఒక కత్తి లాంటి తలతల మెరిసే ఒక చేప బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం. అది నాకు ఇప్పుడు కాదు, 16 సంవత్సరాల కిందట తెలుసు. 2013లో జపాన్లో కూడా సముద్రపు అంచులకి 20 చేపలు వచ్చినాయి. సైంటిస్టులు ఏం చెప్పారంటే ఆ చేపను పట్టుకున్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఇది వచ్చిందంటే సముద్రపు అడుగు భాగంలో ఏదో ఒక పెద్ద ఒక విపత్తు జరగబోతున్నప్పుడు ఇవి అక్కడి నుండి బయటికి వచ్చేస్తాయి. ఇది పరిస్థితి అని ఒక 16 ఏళ్ళ కింద నేను తెలుసుకున్నప్పుడు నాకు అది ఆ మ్యాటర్ చదివా. ఆ తర్వాత 2013లో జపాన్లో ఆ 20 చేపలు కనపడిన తర్వాత అప్రియదిన బిడ్డలారా భయంకరమైన సునామీ వచ్చింది. వేలాది మంది చచ్చిపోయారు, లక్షలాది ఇల్లులు నేలమట్టం అయిపోయినాయి. కార్లు అగ్గిపెట్టిలాగా నీళ్ళలో తేలుకొని పోయినాయి. దేవుని స్తోత్రం. నిన్న ఇదే చేప మెక్సికో సిటీ సముద్రంలో అంచుకొచ్చిందంట. అది మీరు కూడా చూసి ఉంటారు ఆ వీడియోలో. మళ్ళీ దాన్ని లోన పడేయాలని ప్రయత్నించినా అది వెళ్ళట్లేదు. అది సముద్రంలోండి బయటకు వచ్చింది, లోన వేయాలని ప్రయత్నించినా వెళ్ళలేదు. అది అక్కడే చనిపోయింది. అయితే ఇప్పుడు ఆ చేప వచ్చిన దగ్గర నుండి ఇలా డౌట్ ఏంటంటే ఏదో ఇక్కడ భయంకరమైన విపత్తు జరగబోతుంది అని. బైబిల్లో ఎప్పుడో ఉందిలే. ఇప్పుడు భూమి మీద జరిగితే భూకంపం, అది సముద్రంలో జరుగుతుంది కాబట్టి సునామీ. దాని స్తోత్రం. సునామీ అంటే ఏం లేదు, సముద్రంలో భూకంపం అంతే. సముద్రంలో అలా గ్యాప్ వచ్చి ఇట్లా గ్యాప్ అయిపోయి ఒక్కసారి ఇట్లా కొట్టిద్ది. ఆ కొట్టినప్పుడు నీళ్ళన్నీ పైకి వెళ్ళి ఊర్లు రాష్ట్రాలు మొత్తం పోతాయి. అది తేడా. దాని స్తోత్రం. సముద్రంలో వచ్చే భూకంపాన్ని సునామీ అంటారు, బయట వచ్చేదాన్ని భూకంపం అంటారు. దాని స్తోత్రం. నిన్న ఆ చేప ఒకటి బయటపడింది. చాలామంది సైంటిస్టులు భయపడుతున్నారు. ఇది పరిస్థితి. మొన్నే అమెరికాలో ఒకటి జరిగింది. అది ఇంకా మాపు కాకముందే మళ్ళీ ఇదేంటి అని ఇంకా వస్తాయి. ఇక జరగబోయే ఒకటి చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఆయన వచ్చే రాకట్లో ఏమేమి జరుగుతాయో ప్రభు చెప్పాడు. దాని స్తోత్రం. 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి. అయ్యా నీ రాకడికి 3వ వాక్యం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి
ఇవి ఎప్పుడు జరుగును? ఆ. ఈ రాకడను నీ యుగ సమాప్తి సూచనలేవి మాతో అక్కడ 2 ప్రశ్నలు అడిగారండి వాళ్ళు. ఒకటి నీ రాకడికి ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అని అడిగారంట. అప్పుడు యేసు వారితో ఏమంటున్నాడు? యేసు వారితో ఇట్లా నేను ఎవడను మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. మొట్టమొదటి జరిగేది ఏంటి? మోసం. ఇప్పుడు చూడండి, ఎక్కువ శాతం మోసాలే జరుగుతుంది. ఈ సైబర్ నేరగాళ్ళు, దేని స్తోత్రం కలుగును గాక, చేతులు పైకెత్తి చెప్పరే. మీకు ఫోన్ చేస్తారు, మేము ఆధార్ కార్డు దగ్గర సెంటర్ నుండి చేస్తున్నాం, మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి. మీరు అందరూ చెప్పండి దయతో. వాళ్ళు అడిగినప్పుడు ఓటీపీ చెప్పండి అమ్మ, పాస్వర్డ్. దేని స్తోత్రం. ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్. దేని స్తోత్రం. చెప్పారనుకోండి, కాస్త కోస్త బ్యాంకులో పెట్టావుగా కూతురు కోసమో కొడుకు కోసమని స్వాహ, చేతుల పైకి ఎత్తి గడుగులు చెప్పండి. ఈజీ మనకి అలవాటు పడిపోయారు సైబర్ నేరగాళ్ళు. హల్లెలూయా. ఇంకొంతమంది ఫోన్ చేస్తారు, నీకు ఉద్యోగం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఒక 100, 200, 300. ఆ తర్వాత దించిన తర్వాత ఇక లోతుల్లోకి లాగుతారు. ప్యాంట్ దొరికిందంటే చాలు, ఇక లాగడమే పని. హల్లెలూయా. ఆ మధ్య విజయవాడలో పాస్టర్ గారు, నాకు స్నేహితుడు ఉంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడంట. అయ్యా ఒక 3 లక్షలు కావాలయ్యా అన్నాడంట. ఎందుకయ్యా, దేనికి, ఏమన్నా మందిరం కట్టుకుంటున్నావా ఏందని అడిగాడంట ఈయన, నా స్నేహితుడు. ఏం లేదయ్యా, దేవుడు ద్వారాలు తెరిచాడు అయ్యా అన్నాడంట. ఏం తెరిచాడు? ద్వారాలు తెరిచాడు అన్నాడంట. ఏంటి ఆ ద్వారాలు, కాస్త మాకు కూడా చెబితే ఆ ద్వారాల గుండా వచ్చి మేము కూడా తీసుకుంటాం కదా అంటే, అమ్మో చెప్పకూడదయ్యా అన్నాడంట. ఏందో చెప్పవయ్యా, మాకు తెలుసు కానీ అసలు ఎందుకు అడుగుతున్నావు ఏందనంటే, ఏం లేదయ్యా, నాకు ఒక ఆయన ఫోన్ చేసి డబ్బులు పంపిస్తానన్నాడు. అర్థమైందా? ఆయన పంపించే డబ్బు అనేది ఢిల్లీ దాకా వచ్చి ఆగిపోయిందంట. దేని స్తోత్రం. ఇప్పటికి ఏమన్నా కట్టావంటే, కట్టానయ్యా 3,50,000 దాకా. ఇప్పుడు ఈ 3 లక్షలు కూడా దానికేనా? ఎంత వస్తున్నాయి ఇంతకీ? నాకు వస్తున్నాయంట 2 కోట్ల దాకా. తిక్కలోడా, అవన్నీ సైబర్ నేరగల్లా పని. నీకు 2 కోట్లు కాదు, 2 రూపాయలు కూడా రావు. ఇది పరిస్థితి. నేను కాదు, ఇంకా 2-3 పాస్టర్లు ఉన్నారు, వాళ్ళని అడగంటే 3 లక్షలు పోయినాయా, అవి రావా, ఇంకేందో వచ్చేది. దాని స్తోత్రం. మోసగాళ్ళు చెప్పండి. ఆయన వచ్చే రాకడలు ఎక్కువ ఎవరు తయారవుతారు? జాగ్రత్త, ఎటు చూసినా మోసాలే. దాని స్తోత్రం. ఇదిగో చంద్రబాబు గారి ఆఫీస్ నుండి ఒక ఫోన్ వచ్చిందండి, మీకు డబ్బులు వస్తున్నాయి, ఏ అకౌంట్ పంపమంటారు, మీ యూపీఐ అడ్రస్ చెప్పండి, పిన్ చెప్పండి, అవి చెప్పండి. మాట్లాడుతానే దాదాపు 70,000 కట్ అయిపోయినాయి. ఈయన ఏం చేశాడు, పక్క ఉంటే ఆయన దగ్గరికి పోయాడు. అయ్యా నాకు గూగుల్ పే లేదు, ఇదిగో పక్క ఉంటే దానిలో అనుకుంది, ఫోన్ ఎత్తున్నా అని చెప్పి ఆయనకి ఇచ్చాడు. ఈ నెంబర్ ఎంత చెప్పు, యూపీఐ అడ్రస్ ఎంత, అదెంత, ఇదెంత అని అడిగి ఈయన చెప్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది వచ్చినాయా అంటున్నాడు. మొత్తం కాదు, పోతనే ఆడ. దాని స్తోత్రం. వచ్చినాయా. తేరా చూస్తే ఇక్కడ మెసేజ్లు వస్తున్నాయి. ఏమని? 25,000 స్వాహ, మళ్ళీ 25,000 స్వాహ. సార్ నాకు కట్ అవుతున్నాయండి. కట్ అయ్యేది కాదు, అవి కట్ అవ్వు, అవి మొత్తం లాస్ట్కి. దేని స్తోత్రం. 50,000 సార్ మళ్ళీ కట్ అయిపోయినాయండి. 50,000 కట్ అయినాయి. ఏముంది, 25,000, 50,000 మొత్తం 75,000 వస్తాయి. ఇంకేమన్నా బ్యాంకులో మొత్తం ఏంటి సార్, ఇంకో 25,000 అవి కూడా పోయినాయి, 75,000. ఇంకేమన్నా జీరో బ్యాలెన్స్. ఇప్పుడా సరే, ఇప్పుడు వస్తాయి చూసుకో, ఇంకంతే, ఫోన్ బంద్. ఇక వస్తాయి చూసుకో. హల్లెలూయా. లబోదిబో అని మొత్తుకున్నా. ఆన్లైన్లో గేమ్స్ పెడుతున్నారు చూడండి పిల్లలు, పిచ్చి పిల్లలు, యవనస్తులారా. లాస్ట్ హల్లు చెప్పాలి గట్టిగా. ఫోనుల్లో ఆటలు ఆడారా, స్వాహ. ఏంటి డబ్బులు స్వాహ. కొడుకు ఫోన్ ఇచ్చాడంట, మతిలేని తండ్రి. ఆ గూగుల్ పే కూడా ఫోన్లోనే ఉందంట. 80 లక్షలతో మనోడు ప్యాకెట్ ఆడాడు ఫోన్లో. దేని స్తోత్రం. మొత్తం 80 లక్షలు కట్టు. తండ్రి అనుకున్నాడంట, డబ్బులు ఉన్నాయని బ్యాంక్ అడగపోతే రూపాయి లేదని తెలియదాడు. ఏమైంది మాకేం తెలుసా, మీ గూగుల్ పే చూసుకోకండి, హిస్టరీ చెక్ చేసుకోండి. ఎవరో ఆటలాడినట్టుగా హిస్టరీ చూపించిందంట. ఎరా నువ్వు ఆడేవండి, నేనే ఆడానా 80 లక్షలు. మోసగాళ్ళు. ప్రభు వచ్చే రాకట్లో ముందేం జరుగుతాయి, తర్వాత
నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరిచెదరు. ఈ మధ్య చూడండి ఏసైలు అంట ఇల్లు ఆడ ఏసై పుట్టిందంట హైదరాబాద్లో. నేనే క్రీస్తునని చెప్పండి. ఈ పని బాట లేని వాళ్ళందరూ బాబాలుగా క్రైస్తవులలో కూడా ఉన్నారు దొంగలు. ఏ మతాన్ని మనం తక్కువ చేయకూడదు. ఇట్లాంటి దొంగలు క్రైస్తవులో ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు, హిందువుల్లో కూడా ఉన్నారు. దాని స్తోత్రం. ఇట్లా ఒక దయ్యం అని నాకు బండారు కావాలి బిడ్డ, నాకు నిమ్మకాయ కావాలి, నువ్వు ప్రేమించావు కదే, కరోనా మొత్తాన్ని నోటుకు తీసుకున్నానే. దేని స్తోత్రం. ఈ మధ్య పాస్టర్లు కూడా చూడండి దొంగలు అయిపోయారు. కొంతమంది, అందరినే కాదు కొంతమందిని. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. దయ్యం బయటకు వస్తుంది రా, కవర్ పెట్టు. కవరు ఏం పెట్టాలి? కవర్ అంట కవరు. అరికాళ్ళ నుండి మోకాల్లోకి రా, మోకాళ్ళ నుండి నడుములోకి రా, నడుములో నుండి ఛాతిలోకి, ఛాతిలో నుండి నోట్లోకి. అంత పెద్ద దయ్యాన్ని అంటే చిన్న కవరు, ఏది రూపాయి కవర్లో బంధించిద్దంట. హల్లెలూయా. అమ్మగారు ప్రవీణ్ గారి భార్య, పేరు కూడా చెప్తున్నా, దేని స్తోత్రం, బంధించిద్దంట. ఇట్లాంటి సేవకులు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు విమర్శించడం కదా సరి చేసుకోవాలి. ఇప్పుడు చిన్న లాజిక్ ఎట్ట మర్చిపోతారు అసలుకి? అంత పెద్ద దయ్యాన్ని చిన్న కవర్లో బంధించగలడా ఎవడైనా? ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? దయ్యాలు ఎలగొట్టండి, ఇబ్బంది లేదు, వెళ్ళిపోతాయి యేసునామాలో. గట్టిగా చెప్పాలి. కవర్లో బంధిస్తాననేది ఏంది? కవర్ ఏంటి? బోర్ లాంటిది, చిన్న పినిస్తో పడితే పుస్. ఇట్లాంటివి మర్చిపోతున్నారు. అందుకే అంట, నా పేరట వచ్చి అనేకులు, నా పేరట వచ్చి నన్ను నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేతరు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఈ మధ్య ఒక ఆయన పాపం, ఒక సహోదరుడు సువార్త చెప్పాలని భారంతో కారులో వెళ్ళాడు. ఈ మధ్య లారీ కూడా ఏదో కొన్నాడు ఆయన కారులో వెళ్తా అనేక మందికి పత్రికలు ఇస్తుంటాడు. పత్రికలు ఇస్తున్నప్పుడు ఈ కాషాయ వస్త్రాలు వేసుకొని గడ్డం పెంచుకొని ఎవరో ఒక సాధు లాంటి ఆయన ఎదురైతే కారు ఆపి, పెద్ద ఆయన ఇదిగో తీసుకో, ఏసైని నమ్ముకో అంటే, ఏందేంది అన్నాడు. ఏందేంది అంటే, ఏసైని నమ్ముకో. ఏసై నమ్ము, నేనే ఏసైని అన్నాడు ఆయన. ఒక దెబ్బకు స్తోత్రం. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. చూడండి, నేనే ఏసైని అంటున్నాడు. ఏసయ్య ముందే చెప్పాడు, నేను వచ్చే రాకడలో నా పేరు చెప్పుకొని చాలామంది వస్తారు మీ దగ్గరికి. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. అందుకనే లేట్ అయినా ప్రతిదీ నేను వాక్యంలో నుండి రెఫరెన్స్లు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక్క రెఫరెన్స్ తీసుకొని ఎంత సబ్జెక్టు చెప్తా, కానీ రెఫరెన్సులు చెప్తున్నప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి? ప్రతిదీ అన్న మాకు దేంట్లో చూపిస్తున్నాడు, అది సత్యమా అసత్యమా చెప్పండి. నోటికి వచ్చినన్ని మాట్లాడి అన్నాను అనుకోండి, నేను చెప్పి నేను నమ్ముతారు మీరు. బైబిల్లో ఉందనుకో, లేదు వాక్యంలో నుండే చదివిస్తున్నాడు. అంటే మీ హృదయంలో స్థిరపడాలి, డౌట్ ఉండకూడదని. జన స్తోత్రం కలుగునగాక. అందుకనే కనులైన విశ్వాసులుగా మారాలి మీరు. బైబిల్లో లేని చెబితే అసలు మేము నమ్మమని చెప్పాలా మీరు. అపోస్తుల కార్యం చదవండి. బైబిల్లో లేని యదవ సిద్ధాంతాలు ఎన్నో వస్తున్నాయి ఇప్పుడు, అవన్నీ నమ్మకూడదు. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. చెప్పండి గట్టిగా. 17వ అధ్యాయము అపోస్తుల కార్యము 11వ వాక్యం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. వాళ్ళకి గనులని పేరు పెట్టారు చూడండి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గనులయ్యుండిరి అన్నాడు కదా. అంటే ఇప్పుడు పౌలు శీలలు చెప్పే వాక్యం అది నిజమాబద్ధమా అని ప్రతిరోజు లేఖనాలనే పరిశోధించారు. ఇప్పుడు మీరేం చేస్తారు? గుడ్డిగా ఏది చెప్తే అది నమ్ముతారు. అన్నయ్య అలా ఆయన ఏదో పేరు పెట్టి పిలుస్తాడు అంటనే, పో 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 దాని స్తోత్రం. లేదు ఏమేదో కవర్లో దయ్యాన్ని బంధిస్తుంది అంటనే, పో అటైతే దాని స్తోత్రం. పిచ్చి బోధలు నమ్మకండి. డూప్లికేట్ జీవితాలు ఎప్పుడైనా బయటపడిపోతాయి. దాని స్తోత్రం. నీ వాక్యమే సత్యము, సత్యమే జయతే. దాని స్తోత్రం. చివరికి గెలిచేది ఏంటిది? సత్యమే. హల్లెలూయా చెప్పాల గట్టిగా. క్రైస్తవ్యములో కానీ పాస్టర్లలో కూడా చాలామంది మోసగాళ్ళు ఉన్నారు, అవి నాకు తెలుసు. నేను ఒక ఇంటికి పోతే అయ్యా నీళ్ళు ఇస్తాం, టీ ఇస్తామో తాగుతారా అన్నది మేడికొండూరులో. వద్దమ్మా పర్వాలేదన్న. అయ్యా ఇడ్లీలు తెప్పిమంటారా అన్నది. వద్దులేమ్మా అన్న. తర్వాత ఇంకేదో
భోజనం చేయమంటారు. వద్దులే అమ్మా అన్న. నేను అన్నాను, నేను వద్దు వద్దన్నాను కదా, ఎందుకని చేస్తాను అంటున్నారు. ఏమైందమ్మా, ఇది మీరు కొత్త వాళ్ళు, ఇది పరిస్థితి అని చెప్పా. లేదయ్యా, మా దగ్గరికి ఒక పాస్టర్ వస్తాడయ్యా, దేని స్తోత్రం, హల్లెలూయా. చాలా చెప్పిందండి ఇట్ట పరిస్థితి, అదని ఇదని చాలా ఇబ్బంది పెట్టాడయ్యా మమ్మల్ని, అందుకని మీరు కూడా ఆ టైప్ ఏమోనని చెప్పాను. దేని స్తోత్రం కలుగును గాక. మీ దగ్గర ఉన్నది ఏదో పెడితే తీసుకోవటమే దేవస్తోత్రం, లేదంటే మేము ఏం చేస్తాం, కొడతామా తిడతామా, అదయ్యా ఇదయ్యా, మళ్ళీ మీరేమన్నా చెప్పిస్తారేమో అదండి, అట్లాంటివి ఏముండవు. మాకు కొన్ని హద్దులు ఉన్నాయి బైబిల్లో, హద్దుల్లోనే ఉంటాం మేము. దేని స్తోత్రం. నేనైతే అంతే, చతురపైకి ఎత్తుగడిగలు చెప్పండి. హద్దు మీరు ప్రవర్తించడానికి నా మనస్సాక్షి ఒప్పుకోదు. మన హద్దులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే. హల్లెలూయా. ఇక తర్వాత ఆమె నాకు వీరాభిమానం అయిపోయింది. ఇటు వచ్చినప్పుడల్లా రాయ్యా. అదే స్తోత్రం కలుగునగా. ఈ మధ్య ఈ సంగీతం ప్లే చేసే బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ బామర్ది గురించి చెప్పాడు. సరే, వాళ్ళు ఏ సంఘానికి పోతే మనకు అవసరం లేదు, అతని బేడీలు వేసామన్నా ఇట్లా అని నిన్న ఈ వారం 2 సార్లు వచ్చాడు పేరిచ్చర్ల. వచ్చినప్పుడు చెప్పాడు ఇది అని. అయ్యో పాపం, ఒకప్పుడు నేను కూడా మాట్లాడాను ఆ కుర్రోడితో. ఏమైందనంటే, ఏం లేదన్నా, లాస్ట్ స్టేజ్కి వచ్చాడన్నా, ఇదన్నా అదనంటే, సరే నేను చెప్పాను, ఖచ్చితంగా మాకు అవకాశం వచ్చినప్పుడల్లా, అతను అడగలేదు, మేమే వస్తామని చెప్పాం. బేడీలు వేసి ఇంట్లో ఉన్నాడంట, ఎంటెక్ చదివాడంట. దేని స్తోత్రం. నేను చెప్పి, యెహోషువాకి నువ్వు ఒకసారి వెళ్ళిరా, ఇది పరిస్థితి అంటే, అన్న మన సంఘం కాదు కదా వాళ్ళు, మనకేంటే మన సంఘాలు తీసేసేయి, ముందు అక్కడ నశించిపోతున్నాడు ఒకడో. దేని స్తోత్రం. ఒక ఆత్మ ఏం కాబోతుంది, ఇక కొన్ని రోజుల్లో పోతాడు. చివరి క్షణాలు ఒక్కసారి ప్రయత్నం చేసి ప్రార్థన చేద్దామని ఈ 3 రోజులు నేను అతని కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎట్లయినా సరే నా ప్రభా అతన్ని బాగు చేయను. ఎందుకంటే మన పరిచర్యలో ఎంతోమంది పిచ్చిలేసిన వాళ్ళు బాగుపడ్డారు. ఒకటి వల్లాపల్లి సువార్తమ్మ కూతురు, ఏం పేరు ఆమె పేరు, హెమీలమ్మ. పిచ్చిలేస్తే పేరుచర్లా కట్టేసాం, ఎడ కూడా కట్టేసాం. దేవ స్తోత్రం. ఇది పాత మందిరం దగ్గర. అట్టండి అవును, దేవుడు బాగు చేశాడు. అబ్రహాం పాస్టర్ తెలంగాణ నుండి 3 సంఘాల పాస్టర్ మెంటలు లేచినాయి, మన కాడికి తీసుకొచ్చి ఎంతమంది తెలిసి ఎంతమంది చూశారు. ఆయన ఇక్కడే బాగుపడింది. దేవుని స్తోత్రం. తర్వాత కామేపల్లి ముస్లిమ్స్ ఆమె సైదాబి కారు మంచిలో ఉన్నప్పుడు అక్కడ తీసుకొచ్చి ఆమె బాగుపడింది. తర్వాత వల్లాపల్లి అవతల రెడ్డిపాలెం ఆమె ముస్లిం, ఆమె అయితే ఒంటి మీద బట్టలు కూడా ఉంచుకునేది కాదు. అట్లాంటి వాళ్ళని బాగు చేశాడు. ఇప్పుడు ఇతను పెద్ద లెక్క కాదు, వాళ్ళందరినీ బాగు చేసింది దేవుడు, ఇతను కూడా బాగు చేస్తాడు. నా మాటగా నువ్వు వెళ్ళు అని చెప్తే మొన్న సరేనన్నా అని చెప్పి ఈ వారంలో వెళ్ళొచ్చారని. వెళ్ళారో లేదో, వెళ్ళారా? దేవుని స్తోత్రం కలుగునుగా. మన ఇక్కడ ఒకటి సంఘాలు, డబ్బు, ఇది కాదు ప్రాముఖ్యం. అక్కడ నశించిపోతుంది ఒక ఆత్మ. మనకు అది తెలిసి చెయ్యకపోయినా కూడా పాపమే. దేవుని స్తోత్రం. యాకోబు పత్రిక తీయండి. మేలు చేయటం ఎరిగి ఉండి అలా చేయకపోతే పాపం, నువ్వు వెళ్ళు, నాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వస్తాను, ఇది పరిస్థితి అంటే సరేనన్నా అని చెప్పి నా మాటకు లోబడి వెళ్ళి ప్రార్థన చేశామన్నా, ఇది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాడు అతను, అది అన్నాడు. అయితే ఇక్కడ మనకి కొన్ని తెలిసినప్పుడు 4వ అధ్యాయం యాకోబు పత్రిక తీయండి, 4:15. కాబట్టి మేలైనది చేయనెరిగి, చూడండి, మేలైనది చేయనెరిగి ఉండి అలాగ చేయువానికి పాపము కలుగును. అది అంటే మనకు తెలిసి కూడా చేయకపోతే మనం ఏం చేసిన వారం అవుతున్నాం. మనకు మేలు తెలిసినప్పుడు ఇదనమాట నాకు భారం. దేవుని స్తోత్రం. కొంతమంది యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, బాగలేని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందుకని మీకు చెప్తుంది, నైట్ 2 దాటిన తర్వాత జెర్మీ అన్న 2 దాటిన తర్వాత రెండుటికి ముందు ఎప్పుడు నిద్రపోవాలా నేను, 2 దాటిన తర్వాతే. కారణం ఏంటంటే ఇవన్నీ గుర్తు చేస్తాడు దేవుడు నాకు. హల్లెలూయా. ఉదయకాల వేళ పెద్దగా నేను ప్రార్థన చేయడానికి నాకు అవకాశం లేకపోవచ్చు, కానీ రాత్రి వేళ మాత్రం కంపల్సరీగా ఖచ్చితంగా ప్రార్థనలో ఉంటాను. మీరు ఎవరైనా అట్లాంటి సమయంలో నాకు చేసిన ఇబ్బంది ఉండదు. కొన్నిసార్లు ప్రార్థనలో ఉన్నప్పుడు సైలెంట్లో పెడతా ఫోను, మీరు నాకు మెసేజ్ పెట్టచ్చు అన్న, ఈ విన్నపం కొరకు నాకు ప్రార్థన చేయండి అని. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మనము సమయం కొద్దిగా ఉంది కనుక మన వారినైనా మనం రక్షించుకోవాలి. ఆమేన్. అబ్రహాము తన వారిని ఏం చేశాడు, రక్షించుకున్నాడు. మొత్తానికి అబ్రహాం ప్రార్థన ఆలకించిన దేవుడు లోతుని కాపాడాడా లేదా, కాపాడాడు. లోతు భార్య చరిత్ర అంటే ఆమె అవివేకంగా, అజ్ఞానంగా, లోబడక వెనక తిరిగి ఉప్పు స్తంభమైంది. అది దేవుడికి సంబంధం లేదు. వెనక తిరగొద్దు అన్నాడు దేవుడు, తిరిగింది అది. అయితే ఇక్కడ నా ప్రీతిని బిడ్డలారా, నశించిపోయే వారి కొరకు భారం కలిగిన వాడు కాబట్టి అబ్రహాం ఎక్కడ నిలబడ్డాడు,
దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. 2 రెఫరెన్సులు చెప్తాను, టకటక రాసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధి అనగా మందిరమే. రెఫరెన్స్ 7వ అధ్యాయం. దేవుని సన్నిధి అనగా దేవుని మందిరమే. ఇర్మియా గ్రంథము 7:10. రాసుకునే వాళ్ళు రాసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి చదువుతారా? అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయించు. 7:10 ఇర్మియా గ్రంథం. అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు దూపము వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధి. చాలండి. ఇప్పుడు సన్నిధి అనగా అర్థం ఏంటి? దేవుని మందిరమే. నా మందిరమే సన్నిధి అంటున్నాడు అక్కడ. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. హలో చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిలో నిలబడితే విడుదల కలిగిద్ది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలబడితే ఏం కలిగిద్ది? నీకు విడుదల. నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావు వాళ్ళకి విడుదల. ఆమేన్. నువ్వు చేసే కొంచెం ప్రార్థనకి ఒక్క రాత్రి నిద్ర త్యాగం చేస్తే దానియేలు లక్షల మంది జ్ఞానులు కాపాడబడ్డారా లేదా? అంటే ప్రార్థన చిన్నది, కార్యములు. అందుకని ప్రార్థన పరులారా, మీరు ఈ వరాలు కలిగిన వాళ్ళు నిద్రపోమాకండి. మీ ఊర్లో అందరు చేయట్లేదు నాకెందుకు అనుకోమాకండి. మీకు ఆ కృప ఇచ్చాడు దేవుడు. ఆమేన్. ఆ ఊర్లో నీకు ఇచ్చాడు ఆ కృప. నువ్వు చేయాలి అందరి కొరకు. సమూయేలు కూడా అంటాడు, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టే అంటాడు. సమూయేలు 1వ గ్రంథం తీయండి. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే ఏం చేసినట్టు? వాక్యంది ఎక్కడది? 12:23. దేని స్తోత్రం. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే గుర్తుపెట్టుకో నాతానీయులు. ప్రార్థన చేయకపోతే ఏం చేసినట్టు అయితే నువ్వు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాక్యం చదువుతున్న మీరు ఇంకా ఎక్కువ చేయాలి. వాడు చేసుకోవట్లే వీడు చేసుకోవట్లే అంటే వాళ్ళకి లేదు కృప. నీకు ఇచ్చాడు, మనకిచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే వాడు ఏం చేసినట్టు? ఆయన సన్నిధిలో మనం అనేకుల విడుదల కొరకు ప్రార్థన చేయాలి. పౌలు శీలలో జైల్లో ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కలిగింది, తోటి ఖైదీలకు కూడా విడుదల కలిగింది. చేతులు పైకెత్తి గడుగలు చెప్పండి. 12 గంటల దాకా సీరియల్ చూసి 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 ఆ కళ్ళు పేలిపోను, ఆ టీవీ పేలిపోను వేస్తున్నామోలో చెప్పాలి గట్టిగా. చూసి 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 చెట్టు కూర్చొని కార్యాలు ఏం జరగట్లేదు అన్నయ్య, చూడు ఇంకొక గంట కార్యాలు బాగా జరుగుతాయి. విడుదల అవ్వట్లేదు అన్నయ్య. ఎట్ట విడుదల అయింది? ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే విడుదల అయింది. దేవుని స్తోత్రం. ఆ టీవీ చూసేటప్పుడు ఎటుగట్ట ఆ కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా మీ నాశనం కాను కొద్ది పక్క జరగండి, సీన్ పోతుంది ఆ ఎపిసోడ్ మళ్ళీ రాదు. దాని స్తోత్రం. ఎట్ట హల్లెలూయా. విడుదల. ఆయన సన్నిధిలో కూర్చుంటే ఏం కలిగిద్ది? ఎట్టాంటి వాళ్ళకైనా ఏం కలిగిద్ది? యేసు నామల సంఖ్యలు తెగిపోతాయి ప్రార్థనలో ఉంటే. చెయ్యి. ఆ కృప నీకు ఇచ్చాడుగా. ప్రార్థన చేయకపోతే నువ్వేం చేసినట్టు దేవుని దృష్టిలో? ప్రార్థన చేయకుండా దురిగా అసలు ఈరోజు ప్రార్థనలో ఉంచాలనే వచ్చాను నేను. మళ్ళీ వాక్యం చెప్పతే ఏంది అన్న ప్రార్థనలో ఉంచాడు అంటారేమోనని మళ్ళీ ఎట్టెత్తా. నేను ఎత్తుకుంటే వదిలేవాడిని కాదు. దేవుని స్తోత్రం. మనకేం ఆగదైపోయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాక్యం తీసుకుంటే కత్తి తీసుకుంటే యుద్ధం చేయకుండా ఆగదు. అందుకని నన్ను కదిలికూడదు మీరు. దేవుని స్తోత్రం. అందుకే హల్లెలూయా చెప్పండి గట్టిగా. పాస్టర్ గారు పిలిచి, అన్నయ్య మన జెరిమ్యాను వచ్చాడు, ఒక 5 నిమిషాల వాక్యం చెప్తాడు. కుదరదు. 10 నిమిషాలు తీసుకోండి అన్నయ్య. కుదరదు. గంట కుదరదు. గంటన్నర కుదిరిద్ది. నేను స్తోత్రం. హల్లెలూయా. 5 నిమిషాలు ఏంటి దౌర్భాగ్యుడా? 2 మెతుకులు వేసి తినమన్నట్టుంది. నేను స్తోత్రం. హల్లెలూయా. కాదులే అన్న, ఇంకా పాస్టర్లు ఉన్నారు కదన్న, వాళ్ళకి ఇచ్చేసుకో, ప్రశాంతంగా కూర్చుంటా. కదిలియొద్దు మనల్ని. కదిలిస్తే మాత్రం అంతే. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. పిలిస్తే మళ్ళీ పిలుస్తావు, లేకపోతే ఇక స్తోత్రం అయింది. హల్లెలూయా.
ఎందుకంటే ఉపదేశము ఎరిగిన వాళ్ళం కాబట్టి తూతు మంత్రం చెప్పాలంటే కుదరదు. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రార్థన చేయకపోయినా ఏం చేసినట్టు పాపం చేసినట్టే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయిలేండి. నా ప్రియమైన బిడ్డలారా, ఆయన సన్నిధిలో బడాయోలు నిలబడలేరని వాక్యం చెప్తుంది. అది కూడా తెలుసుకోండి. అయ్యా మేము సన్నిధిలో ఉండాలనుకుంటున్నాం కానీ అస్సలకి ఏంటో మనసు రావట్లేదు అన్నయ్యా, రావట్లేదా? చూడు వాక్యం చదువుకట్టయితే కీర్తన గ్రంథం 5:5. నువ్వు పాటలు పాడవచ్చు, వాక్యం చదవచ్చు, ఇంకోటి చేయొచ్చు, మోకాళ్ళు వంచలేకపోతున్నావు, నువ్వు బడాయోడివే. వాక్యం చెప్తుంది అక్కడ, డాంబికులు ఈ సన్నిధిని నిలవలేరు. అసలు డాంబికులకు అవకాశం ఎక్కడ ఉంటుందండి? ఆయన సన్నిధిలో నిలవలేరు. చేతుల పైకెత్తి గడుగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బడాయొద్దు, క్రైస్తవుడని బడాయొద్దు. ఆత్మల భారం కలిగి అబ్రహాములాగా ప్రభు సన్నిధిలో నిలబడండి. అట్టి కృపా దేవుడు మనకు దయచేయునుగాక. లేచి నిలబడండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరి పైకి లేచి నిలబడండి. ఈ రోజు నుండి ఒక తీర్మానం చేసుకోండి. నా ప్రియమైన బిడ్డలారా, వాక్యాన్ని సీరియస్గా తీసుకోండి. మీ జీవితాలని ప్రభుకు అప్పగించండి. ఆత్మల భారం మీ అయ్యా అబ్రహాము లోతు కొరకు ప్రార్థించిన విధముగా మా జీవితంలో కూడా నా ప్రభా అలాంటి భారం మాకు కావాలని ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. నోరెత్తట్లా. స్తుతి, 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 స్తుతి. ప్రార్థన చేయండి. అయ్యా అబ్రహాముకున్న భారం తన సొంత వారిని రక్షించాలని, దానియేలుకున్న భారం తన తోటి ఉద్యోగస్తులను రక్షించాలని, ఎస్తేరుకున్న భారం తన ప్రజల్ని రక్షించాలని. ఈరోజు నీ భారం ఏంటి? నీ భారము నువ్వు దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చుంటున్నావు? నీ మనసు నీ ఒక్క కుటుంబం కొరకే కాదు, నశించిపోయే వారికై ఉండాలి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. కృపగల తండ్రి